హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు రైడర్. వినాయక చవితి సందర్భం రాగానే కారంపూడి మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. మేము అందరం కలిసి వినాయకుని కొనుక్కోవడానికి బయలుదేరాము. వీధిలో వినాయక శోభయాత్రలు, అలంకరణలు, భక్తి ఆనందం నిజంగా అద్భుతంగా అనిపించాయి. అక్కడ ఒక పెద్ద వినాయకుడు 25,000 రూపాయలతో అద్భుతంగా తయారయ్యి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరొక చిన్న వినాయకుడు 10,000 రూపాయలతో ఎంతో అందంగా మనసు కట్టుకునేలా కనిపించాడు. వీరిద్దరిని చూసి మేమంతా వినాయకుడి మహిమలను పొగుడుతూ జై జై గణేశ అంటూ నినాదాలు చేశాం. అలా వినాయకుడిని మా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఆపేసి మా దిష్టి వినాయకుడు తగిలిద్దని చెప్పేసి దిష్టి తీసేసాము ఫ్రెండ్స్. దిష్టి తీసేసి వ్యాన్ ఎక్కించాము. అలా వినాయకుడిని మా ఇంటికి తీసుకొచ్చి సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించాము. ఇంట్లో సంతోషంగా అందరం కలిసి పిండి వంటలు తయారు చేసి వినాయకుడికి సమర్పించాము. పిల్లల ఆటపాటలు, పెద్దల భక్తి గీతాలు, ఇలా ఇంటి మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది ఫ్రెండ్స్. ఈ వినాయక చవితి సందర్భంగా మాకు కలిగిన అనుభూతి నిజంగా మరుపురానిది. ఈ వినాయకుడు ఎల్లప్పుడూ మనందరి జ్ఞానం, ఐశ్వర్యం, సంతోషాలు ఇవ్వాలని మనసారి ప్రార్థించుకుంటున్నాము.